కళ్ళు మూసుకొని పరమ పవిత్రుడైనటువంటి యేసయ్యలో అందరం కూడా తుదులు పౌరులుకున్నాం. ఆ దేవాది దేవుని మనసారా ఆరాధిస్తున్నాం. చూడకుండా ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలో భయభక్తులతో నిర్ణయం చేశారు. పరిశుద్ధ పరమ దివ్య Hallelujah.
చేసుకుంటూ ఆరాధిద్దాం, స్తుతిద్దాం. హల్లెలూయా 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 తండ్రి దేవా ఆరాధన, యేసు దేవా ఆరాధన, తండ్రి దేవా ఆరాధన, యేసు దేవా ప్రభువును స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. గడిచిన కాలంలో దేవుడినటువంటి మేలు తలుచుకుంటూ స్తోత్రము స్తుతి స్తోత్రము అనే పాట పాడుకుంటూ ఆ ప్రభువును మహిమపరుస్తున్నాం. నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, నీవు చేసిన మేలులన్నీ మరి మరి తలచెదను, ధన్యతతో వారి స్తుతించెదను, కృతజ్ఞతతో
దినాలలో కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు. కష్టాలలో, కన్నీళ్లలో, వ్యాధి బాధ సమయాలలో మన పక్షాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు, స్తోత్రాలు. అయ్యా నువ్వు చేసిన మరి వారిని తలచడం నీకు కృతజ్ఞతలు తెలియజేసేదరు అనే భక్తుడు పాడినట్టుగా మనం ఆడినాము ప్రభుత్వం కనపరిచినాము. ఈ ఆరాధన సమయంలో అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. గడిచిన దినాలలో మా పక్షాన వల్ల గడిచిన దినాలలో వెంటనే నడిపించావు. నీ తీర్పు దేవుడు కాస్తున్నావు. నీ కనుసరణలో కాచి కాపాడాలి. వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా అని మనసారా ప్రభుత్వం ఆరాధించుకున్నాం. మన కొరకై మన పక్షాన్ని నిలబడే దేవుడు, మన కొరకై పోరాటం చేసే దేవుడు ఆయన.
నిన్ను నన్ను చేయించే దేవుడు కాదు ఆయన. సకల సృష్టి గురించిన దేవుడు, నిన్ను తన కోరికలు చూసిన దేవుడు ప్రభు మన జీవించడానికి ఇక్కడ పీఠంపై వేచి చేసుకున్నాడు. ఇదిగో అది సామాన్యమైన పర్వతంలో నా దగ్గర కూడా యేసయ్యను వైపు చూస్తున్నాయా, నా జీవితాన్ని ఆదివారం రోజు మీకు సమర్పిస్తున్నాను, నా కుటుంబాన్ని మీకు సమర్పిస్తున్నాను, నా విషయాన్ని సమర్పిస్తున్నాను, నా సంఘాన్ని మీకు సమర్పిస్తున్నాను. చేసిన వేలను బట్టి వందనాలు స్తోత్రాలైనా, వేల వేల కృతజ్ఞత వందనాలు, వేల వేల స్తోత్రాలైనా అని మీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అక్కడ కూడా చేతులు పైకెత్తి ఆ ప్రభు మనసారా వ్యక్తిగతంగా తెలుసుకున్నాను. ప్రతి ఒక్కరు ఆరాధించే చేతులు పైకి ప్రతి ఒక్కరు కూడా గౌరవం చెప్పి ఆరాధించండి. అయ్యా నీకే స్తోత్రం, నీకే ఆరాధన, నీకే ఘనత, నీకే స్తోత్రం తెలుస్తున్నాను. ఇదిగో మా కొరకు నిలబడేవారు, మా పక్షాన్ని నిలబడేవారు, మాకు బాగు చేయవారు, నీకే స్థితి నీకే ఆరాధన కలుగుతున్నాక, దేవుడికి దేవుడికి స్తోత్రం, నడిపించే దేవుడికి స్తోత్రం, మాకు కాపాడే దేవుడికి స్తోత్రం. ఈ ఆదివారం సమయంలో ఈ కృపను ప్రార్థన చేస్తున్నాం, ఈ కృపను స్థిరమైన ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దేవుడు జ్ఞాపకం చేసుకోండి, ఈ దేవాలయం జ్ఞాపకం చేసుకోండి. నీకే స్తుతి, నీకే ఆరాధన, నీకే మహిమ, ఘనత, ప్రభావం Hallelujah, 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 ఈ కొద్ది క్షణాల పాటు, ఈ గంట పాటు మాతో ఉండమని ఆత్మీయంగా బలపరచి ఈ కృపలు స్థిరపరచమని, ఈ వాక్తో బంధించమని, ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా సావధానంగా నీ సన్నిధిలో కూర్చొని నేర్చుకున్నట్టు, నీ వాక్కులు ధ్యానించినట్టు, నీ వాక్కులు వింటూ పాడుతున్న కృపను మా అందరికీ దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రతిమాది ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరి ఆదివార దినాన మన ఆరాధన క్రమానికి మనం ఎంచుకున్న అంశం ఏమిటంటే ఉపవాసం దేవుడు కోరుకునే హృదయ ఆరాధన. ఉపవాసం దేవుడు కోరుకునే హృదయ ఆరాధన. మరి ఈ ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఆ పవిత్రాత్మైన సర్వేశ్వరుని దీవెనలను, ఆశీర్వాదాలను పొందాలని ఈ యొక్క చిన్న పాట ద్వారా మనమందరము వేడుకుందాం.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనందరికీ కూడా ఉపవాసం గురించి తెలుసు. ఉపవాసం ఏమిటంటే తపస్కాలంలో అందరికీ కూడా బాగా తెలుసు. ఉపవాస దినాల్లో ఏమి తినాలి, ఏమి తినకూడదు, ఎప్పుడు తినాలి అన్నది మనకు బాగా తెలుసు. కానీ ఈరోజు దేవుడు మిమ్మల్ని నన్ను కూడా అడుగుతున్నది వేరే ప్రశ్న. నీవు నేను కూడా ఎందుకు ఉపవాసము చేస్తున్నామని ఒకసారి మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరి దేవుడు తిరస్కరించే ఉపవాసం ఏ విధముగా ఉంటున్నది అంటే, ఈనాటి మొదటి పట్టణంలో యావే దేవుడు బబులోనియా ప్రవాసం నుండి తిరిగి వచ్చిన ప్రజలతో ఈ విధముగా అంటూ ఉన్నాడు. వారు ఉపవాసము చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు, కానీ వారి హృదయాలు నాకు దూరముగా ఉంటూ ఉన్నాయని. బయటికి భక్తి, లోపల కోపం ఉంటున్నది. బయటకేమో ప్రార్థన ఉంటున్నది, లోపలేమో అహంకారము ఉంటూ ఉన్నది. బయటకేమో ఉపవాసము అంటూ ఉన్నారు, కానీ లోపల ఇతరులను అణిచివేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇలాంటి ఉపవాసాన్ని దేవుని చెవుల వరకు కూడా చేరదని ఈనాటి యొక్క మొదటి పట్టణము మనకు గుర్తు చేస్తూ ఉన్నది. మరి దేవుడు ఉపవాసాన్ని కాదు, మన హృదయ ద్వంద్వాన్ని తిరస్కరిస్తూ ఉన్నాడు. ఇక దేవుడు కోరికన ఉపవాసం ఏ విధముగా ఉంటూ ఉన్నది అంటే, ఈనాటి పట్టణము అదే విధముగా స్పష్టం చేస్తూ ఉన్నది. బంధనాలను విరిచే ఉపవాసముగా ఉండాలి, అణచివేయబడిన వారిని విముక్తి చేసే ఉపవాసముగా ఉండాలి, ఆకలితో ఉన్నవారికి అన్నం పంచే ఉపవాసముగా ఉండాలి, వివస్త్రయులు ఉన్నవారిని వస్త్రముతో కప్పే ఉపవాసముగా ఉండాలి. మన కడుపు ఖాళీగా ఉండడమే కాదు, మన హృదయాలు దయతో, ప్రేమతో, జాలితో నిండిపోవాలని యావే దేవుడు ఈనాడు ఆ ప్రజలకు మనకి కూడా సెలవిస్తూ ఉన్నాడు. నీవు పిలిస్తే నేను పలుకుతాను, నీవు మొరపెడితే నేను ఇక్కడ ఉన్నానని చెప్పిన ప్రభువే, మీ హృదయాలు నాకు దూరంగా ఉంటే మీరు చేసే ఉపవాసము నాకు ఏమాత్రం దరి చేరదని ఈనాడు స్పష్టంగా తెలియజేస్తున్నారు ప్రియులారా. అదే విధముగా ఉపవాసం అనేది మనకు ఒక మార్పుకు దారిగా ఉంటూ ఉన్నది. నిజమైన ఉపవాసము మనల్ని మార్చాలి. ఒకరోజు భోజనం మానడం చాలా సులభం, కానీ ఒకరోజు కోపాన్ని మానడం చాలా కష్టం. ఒకరోజు మాంసం తినకపోవడం చాలా సులభం, కానీ ఒకరోజు ఎవరిని బాధ పెట్టకుండా ఉండడం అనేది చాలా కష్టముగా ఉంటున్నది మనకు. అయితే దేవుడి మనల్ని ఈ యొక్క కష్టమైన మార్గానికే పిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే అదే మార్గం మనల్ని ఆయన దరికి చేరుస్తూ ఉన్నది. ఇక ఉపవాసం అనేది మన జీవితానికి ఒక పిలుపుగా ఉంటున్నది. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని వాక్యము మనందరినీ ఒక నిర్ణయం తీసుకోమంటుంది. అదేమిటయ్యా అంటే, ఉపవాసంతో పాటు మనకి క్షమాగుణం అనేది ఉండాలి అంట. ప్రార్థనతో పాటు సేవ కూడా ఉండాలి, త్యాగంతో పాటు ప్రేమ కూడా ఉండాలి. లేకపోతే మన భక్తి అనేది ఖాళీ ఆచారముగా ఉండిపోతూ ఉన్నది. కావున ఈ పరిశుద్ధ సమయంలో మనము ఈ గడిచిన కాలంలో చేసిన ఉపవాసానికి న్యాయవంతముగా, దానికి ఒక అర్థవంతముగా చేసుకోకున్నట్లయితే ఆ దేవాది దేవుని పశ్చాత్తాపమును, మన్నింపును కోరుతూ ఈ యొక్క పాట ద్వారా పాప క్షమాపణ అడిగి వేడుకుందాం.
Thank you.
ప్రభునందు ప్రియులారా, ఉపవాసం అనేది మన బాహ్య జీవితానికి సంబంధించినటువంటి అంశము కాదు. ఇది మన అంతరంగిక జీవితానికి సంబంధించినటువంటి అంశముగా ఉన్నది. ఈ భూమిపై చాలామంది చాలా మతాల వాళ్ళు జీవిస్తూ ఉండడం జరుగుతుంది. అందులో ఇస్లాం మతస్థులు, జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు, హిందూ మతస్థులు, యూదా సాంప్రదాయాన్ని అనుసరించేవారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మతాల వాళ్ళు ఉన్నారు. వారందరూ కూడా వారి వారి మతాల్లో చెప్పిన విధముగా ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క ఉపవాసము అంటే అంటే దేవునికి దగ్గరగా అని, వాసము అంటే నివసించడము అని. కానీ మన దైనందిన జీవితాలలో ఈ యొక్క ఉపవాసానికే అర్థాన్ని వేరే విధముగా చెప్పుకొని జీవించడం జరుగుతూ ఉంది. కానీ మన ఉపవాసము చేసేటప్పుడు మన యొక్క మనస్సు పూర్తిగా దేవుడిపై లగ్నం చేసి ఈ యొక్క ప్రశాంతమైన వాతావరణంలో ఏకాగ్రతతో మనము కలిగి ప్రార్థిస్తే ఆ దేవుడు మన మొరలను ఆలకించడం జరుగుతూ ఉంది. అదే విధముగా కొంతమంది ఉపవాసాన్ని తమ యొక్క ఆధ్యాత్మిక, శారీరక ప్రయోజనాల కోసం చేస్తూ ఉండడం జరుగుతూ ఉంది. అదేవిధముగా హిందూ సాంప్రదాయాన్ని ఆచరించేవారు ఈ యొక్క ఉపవాసాన్ని దీనికి ఒక అత్యంత ప్రాధాన్యమైన విషయంగా వాళ్ళు గమనించడం జరుగుతూ ఉంది. వారు పండుగ రోజులలో మరియు పర్వదినాలలో ఉపవాసాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి ముస్లిం సోదరులు కూడా ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో ఉపవాసము ఆచరిస్తూ ఉంటారు. వారికి ఈ ఉపవాసం అనేది 5 మూల స్తంభాలలో 3వది అత్యంత ప్రాముఖ్యమైనది. కానీ క్రైస్తవ మతం వచ్చేసరికి కొంతమంది కథోలికులు, అలాగే ఇతర శాఖలకు చెందిన వారు చాలామంది కూడా ఉపవాసం అనేది ఆచరించడం లేదు. వారు చెప్పేది ఏమిటంటే, ఎందుకు ఉపవాసం ఉండాలి? క్రీస్తు ప్రభు ఏమైనా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా చెప్పలేదే, మేమెందుకు ఉండాలని వారు చెప్పడం జరుగుతుంది. గమనించండి ప్రియులారా, క్రీస్తు ప్రభు అనేక సార్లు మీరు ఇది చేయండి, అది చేయండి అని స్పష్టంగా బైబిల్లో ఎక్కడా చెప్పడం లేదు. ఆయన యొక్క జీవితం ద్వారా మీరు నన్ను అనుసరించండి, మీరు తండ్రిని చేరుకుంటారని ఆయన స్పష్టముగా చేకొని ఉన్నారు. మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 4వ అధ్యాయము యేసు ప్రభుని ఉపవాస జీవితముగా అక్కడ చెప్పబడుతూ ఉంది. ఉపవాస జీవితము ఆయన 40 దినాలు 40 రాత్రులు చేయడము అక్కడ జరుగుతూ ఉంది. కావున ప్రియులారా, యేసు ప్రభు ఎక్కడ స్పష్టముగా మీరు ఇది చేయండి, అది చేయండి అనేది చెప్పడం లేదు. కావున మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. కానీ మనము వాటిని ఎప్పుడూ గమనించడం లేదు, పాటించడం లేదు. కావున ప్రియులారా, ఉపవాస జీవితంలో కేవలం మనము ఆహారం తినకుండా ఉంటే దేవుడు మనల్ని కరుణిస్తాడని, ఆ యొక్క జీవితానికి అదే పరమార్థమని ఎప్పుడు కూడా అనుకోకూడదు. మన ఉపవాస జీవితంలో మనం ముఖ్యంగా పాటించవలసింది ఏంటంటే విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసాన్ని క్రియల రూపంలో మనము కార్యరూపం దాల్చే విధముగా మన యొక్క ఉపవాస జీవితం అనేది ఉండాలి. ప్రార్థన ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం పని కూడా ప్రియులారా. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, పవిత్రంగా ఉండడం ఎంత ముఖ్యమో, ఆ పవిత్రత నీ జీవితంలో, నీ క్రియల ద్వారా, నీ కార్యాల ద్వారా సాక్ష్యం పలకడం కూడా అంతే ముఖ్యం ప్రియులారా. ఒకానొకసారి ఒక మఠంలోనికి యవ్వన ప్రాయంలో ఉన్నటువంటి ఒక యువకుడు వచ్చి అక్కడ ఉన్న గురువుగారిని కలిసి, గురువుగారు, నేను దేవుని చేరుకోవాలి, నేను పవిత్రంగా మారాలి అని అనుకుంటున్నానని ఆ శిష్యుడు ఆ యొక్క గురువు గారికి చెప్పడం జరుగుతూ ఉంది. అప్పుడు ఆ గురువుగారు ఆ శిష్యునితో, వెంటనే వెళ్ళి నీవు ధ్యానం చేసుకో నాయనా అని చెప్పడం జరుగుతూ ఉంది. అదే విధముగా ఆ శిష్యుడు వెళ్ళి ధ్యానం చేసుకుంటూ ఉండగా 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు కూడా అయింది. ఆ శిష్యుడు ఎవరితో మాట్లాడడం లేదు, ఒంటరిగా ఉంటూ ప్రార్థన మరియు ధ్యానం మాత్రమే చేసుకుంటున్నాడు. 3 రోజుల పిమ్మట గురువుగారు శిష్యుని దగ్గరికి వచ్చి ఆ శిష్యుని పక్కనే కూర్చొని
1 గంట ధ్యానము చేసి తర్వాత లేచి ఆ ఎదురుగా ఉన్నటువంటి ఒక గోడను రుద్దడం మొదలుపెట్టాడు. శిష్యుడు ధ్యానం చేసుకుంటుండగా ఆయనకు శబ్దం వినపడింది అన్నమాట. సో ఆ శిష్యుడు లేచి గురువుగారు ఏం చేస్తున్నారు నా పక్కన కూర్చొని అని ఒక కన్ను ఇలా మెల్లిగా ఓపెన్ చేసి చూస్తూ ఉన్నాడు. గురువుగారేమో ఒక నున్నటి రాయిని తీసుకొని ఆ గోడని రుద్దడం మొదలు పెడుతూ ఉన్నాడు. 1 రోజు అయిపోయింది, 2 రోజులు కూడా అయిపోయింది, 3వ రోజు కూడా అయిపోయింది. ఇంకా 3వ రోజు ఈ క్రొత్తగా వచ్చినటువంటి ఆ శిష్యుడు ఉండబట్టలేక ఆపబట్టలేక తన ధ్యానంలోంచి బయటికి వచ్చి, గురువుగారు ఏం చేస్తున్నారు మీరు నా పక్కన కూర్చొని అని గురువుగారితో అనడం జరుగుతూ ఉంది. అప్పుడు ఆ గురువుగారు శిష్యునితో, నేనా, ఇదిగో ఈ గోడని అద్దంలాగా మార్చాలని అనుకుంటున్నాను. నిజంగా మన అద్దంలో చూస్తాం కదా, ఆ అద్దములా మార్చాలని అనుకుంటున్నానని ఆ గురువుగారు ఆ శిష్యుడితో పలకడం జరుగుతూ ఉంది. అప్పుడు ఆ శిష్యుడు ఆశ్చర్యపడి, గురువుగారు అదెలా సాధ్యమండి, అది కేవలం మట్టి గోడ అద్దంలాగా ఎప్పుడు మారదండి అని అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు అన్నారంట ఆ శిష్యుడితో, నాయన మరి నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే, అప్పుడు ఆ శిష్యుడు, నేను పవిత్రంగా మారాలనుకుంటున్నాను, దేవుని చేరుకోవాలనుకుంటున్నాను అని అన్నాడు. అప్పుడు ఆ గురువుగారు, నువ్వు కూడా ఇలా కూర్చొని కేవలం ధ్యానం మాత్రమే చేస్తే, కేవలం ప్రార్థన మాత్రమే చేస్తే నీకు కూడా అది అసాధ్యమే అని చెప్పడం జరుగుతుంది. అందుకు ఆ శిష్యుడు, అయ్యో అదేంటి గురువుగారు అని అన్నారు. దానికి ఆ గురువుగారు శిష్యునికి హితబోధ చేస్తూ, నాయన దేవుని చేరుకోవడం అంటే మన ధర్మాన్ని విడిచిపెట్టి, మన కార్యాలను విడిచిపెట్టి, మన పనులను విడిచిపెట్టి, అంతకంటే ఎక్కువగా మన బాధ్యతలు విడిచిపెట్టి 24 గంటలు కూడా ఇక ప్రార్థన చేయడం అనేది మాత్రమే కాదు, ప్రార్థనను చేసి పనిని చేసుకుంటూ పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ మన మంచి కార్యాలను కూడా సమతూకంగా మనం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి అని. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమించినటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితాలు కూడా ఈ విధముగా ఉంటూ ఉన్నాయి. మనం ఉపవాసము చేస్తాము, ప్రార్థన చేస్తాము, గుడికి వస్తాము, జపమాల జపించుకుంటాము, కానీ మన జీవితాలు అనేది దేవునికి సంపూర్ణంగా అంకితం చేయబడలేదు. మనం ఏదో బయటకి చూపించాలని చాలాసార్లు కూడా మన పనులు ఉంటున్నాయి, కానీ దేవుడు మన యొక్క అంతరంగిక బాధ్యతను మనకు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. నీ విశ్వాసము, నీ క్రియలు, ఇవి 2 కూడా జోడెద్దులులాగా, బండికి ఉన్న 2 చక్రాల్లాగా, మనిషికి ఉన్న 2 కళ్ళలాగా సమానంగా వెళితేనే అప్పుడు మనకు మోక్ష భాగ్యం దొరుకుతుందయ్యా అని మనకు దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా మనకి తన యొక్క బోధలలో కేవలం ఒక విశ్వాసం మాత్రమే ఉంటే సరిపోద్ది అని ఎక్కడా చెప్పబడలేదు. విశ్వాసం కావాలి, విశ్వాసం చాలా ముఖ్యమైనటువంటిది, చాలా ప్రధానమైనటువంటిది. కానీ దానికి తోడుగా ప్రభు చెప్పింది ఏమిటి అంటే, మనకి మన క్రియల ద్వారా మన పరిశుద్ధతను నిరూపించుకోవాలి. దేవుని బిడ్డల వలె మన జీవితాల్ని కూడా మనము జీవించాలి అని ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ఏ క్రీస్తు భగవానుడైతే నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరిచింది అని పలికారో, ఏ క్రీస్తు భగవానుడైతే ఇదిగో నా యందు విశ్వాసం ఉంచిన వారు మరణించినను జీవిస్తారని పలికారో, అదే క్రీస్తు భగవానుడు ప్రియులారా, ఇదిగో ఈ నా చిన్న వారిలో ఏ ఒక్కనికైనా ఒక చిన్న గ్లాసు మంచినీళ్ళు ఇచ్చినా కానీ అది నిష్ప్రయోజనం కాదు అని పలకడం జరుగుతూ ఉంది. నేను ఆకలి కొన్నప్పుడు అన్నం పెట్టింది, దాహము కొన్నప్పుడు దాహం తీర్చితివి అని పలికి, ఈ నా పేదవారిలో మీరు వారికి ఏది ఇచ్చినను ఏది చేసినను అది నాకును చేసినట్లే అని క్రీస్తు ప్రభు మనకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. క్రైస్తవ జీవితానికి, క్రైస్తవ పరిశుద్ధతకి క్రియలు, విశ్వాసం అనేవి 2 కూడా సమానంగా ముఖ్యమే. నేను పరిశుద్ధుడిని, పవిత్రుడిని, యేసయ్యను నమ్ముకున్నాను అని చెబుతూ అది మన యొక్క క్రియల రూపంలో కనబడకపోతే, ప్రతి ఆదివారం కూడా దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటూ, పవిత్రంగా ఉంటూ, గంటల తరబడి మోకాళ్ళ మీద ప్రార్థన చేసుకుంటూ,
జపమాల వేడుకుంటూ, మరీ జపములను వేడుకుంటూ నీ యొక్క జీవితం అనేది సరిగ్గా లేకపోతే, పేదవాళ్ళంటే అసహ్యంగా చూస్తున్నావు అనుకో, మన జీవితం అనేది అన్యాయంగా అక్రమంగా ఉంటుందనుకో, ఏ విధముగా మనము క్రీస్తు జీవితానికి సాక్ష్యం పలికిన వాళ్ళం అవుతాము? ఏ విధముగా మన జీవితంలో క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను వ్యక్తపరిచిన వాళ్ళం అవుతామని ఒకసారి ఆత్మ పరిశీలన గావించుకుందాం. కాబట్టి ప్రియులారా, గడిచిన వారం మనమందరము కూడా అష్టభాగ్యాల మీద ధ్యానం చేసుకొని ఉన్నాము. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము వారిది. శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడెదరు. వినమ్రులు ధన్యులు, వారు భూమికి వారసులగుదని మనం వాక్యాన్ని గత వారం ధ్యానించుకొని ఉన్నాము. ప్రభు యొక్క అష్టభాగ్యాలు చదివిన తర్వాత ఈరోజు ప్రభు అంటున్నారు, మీరు భూమికి ఉప్పులాగా ఉండాలి, లోకానికి వెలుగులాగా ఉండాలి అని. అదే విధముగా అదే వాక్యము చివరిలో ముగింపుగా ప్రభు ఒక మాట పలుకుతూ ఉన్నారు. అదేమిటంటే, ప్రజలు మీ సత్కార్యములను చూచి నీవు నా శిష్యుడివి, నీవు నా శిష్యురాలివి అని గుర్తించాలి. కాబట్టి ప్రియులారా, అందుకనే పునీత పౌలు గారు రోమీలకు రాసిన పత్రికలో ఈ విధముగా అంటూ ఉన్నారు, హృదయంలో విశ్వసిస్తే ఒక్కటే సరిపోదు, దానికి తగినటువంటి క్రియలు నీలో ఉండాలి అని. రోమీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుకుందాం. రోమీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 9వ వచనము. నీ నోటితో యేసు ప్రభువుని ఒప్పుకొని మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తునని నీ హృదయంలో నీవు విశ్వసించుటతో నీవు రక్షింపబడుతావు. గమనించండి ప్రియులారా, నీ నోటితో యేసును ప్రభువుని ఒప్పుకోవాలి, నీ హృదయంలో ఆయనను దేవుడు మరణము నుండి లేవనెత్తాడని విశ్వసించాలి. విశ్వసించడం అనేది కేవలము మన యొక్క నోటి మాటకే సరిపోకూడదు. హృదయంలో విశ్వాసం అనేది ఉండాలి, కానీ ఆ విశ్వాసం అనేది మన క్రియల ద్వారా ప్రకటించాలి, మన జీవితం ద్వారా ప్రకటించాలి. కేవలం నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభుని విశ్వసిస్తాను, మందిరమునకు వెళ్తాను, చర్చికి వస్తాను, పాటలు పాడతాను, వాక్యం వింటాను, దేవుని యొక్క సప్రసాదమును స్వీకరిస్తాను అనేది మాత్రమే సరిపోదు. మన క్రియల ద్వారా మన యొక్క క్రీస్తు ప్రభుని యొక్క ప్రేమ అనేది వ్యక్తపరచబడాలి. కాబట్టి ప్రియులారా, మనము ఇప్పుడు ఒక ఉదాహరణను ధ్యానించుకుందాం. దేవుని నమ్ముకునే వ్యక్తి మరియు దేవుని నమ్ముకునే వ్యక్తి ఇద్దరిని తీసుకుందాం. ఒక ఆస్తికుడు, ఇంకొకరు నాస్తికులు. నాస్తికులు అనేటువంటి వారు దేవుని అస్సలు నమ్మరు. ఇంకా దేవుని నమ్ముకునేవారు మాకన్నీ దేవుడే, మాకన్నీ ప్రభువే మాకు వసగును, ప్రభువే మమ్మల్ని పోషిస్తాడు, జీవిస్తాడు, రక్షిస్తాడు అని ఈ యొక్క దేవుని నమ్ముకునేవారు బలముగా నమ్ముతారు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కు ఏంటంటే, ఇప్పుడు నాస్తికులు అనేవారు ఏదైనా మంచి పని చేసినట్లయితే, ఏదైనా పుణ్యకార్యము తలపెట్టినట్లయితే వారు ఫస్ట్ దేవుని నమ్ముకోరు, కానీ ఈ యొక్క పుణ్యకార్యాలు అనేటువంటివి చేస్తారు. సో వాళ్ళు ఈ యొక్క మంచితనము కానీ వాళ్ళు చేసే పనులు అనేటివి వాళ్ళ యొక్క అంతరంగం నుండి వచ్చే విధముగా ఉంటాయి. ఎక్కడో దేవుడు ఉన్నాడు, మేము చేసే పనులు చూస్తాడు, మాకు బహుమానం ఉంటుంది, పరలోక రాజ్యం వస్తుందని ఎక్కడ వాళ్ళు విశ్వసించరు. వాళ్ళు చేసే మంచి పనులు మాత్రము వారి యొక్క అంతరంగిక జీవితానికి మాత్రం ముడిపడి ఉంటుంది. కానీ దేవుని నమ్ముకొని చేసేటువంటి వారు, దేవుడు మాకు ఏదో చేస్తాడు, దేవుడు మేము జీవించి ఉండగా కానీ చనిపోయిన తర్వాత కూడా మాకు బహుమానం ఉంటుంది, మేము మంచి పనులు చేయకపోతే దేవుడు మమ్మల్ని శిక్షిస్తాడు అని ఆ యొక్క భయంతో చేస్తారు. కానీ మన యొక్క వ్యక్తిగత ధోరణి ఆ విధముగా ఉండొద్దని మనకు పవిత్ర గ్రంథము స్పష్టముగా చెబుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, గమనించండి, మనం ఏ విధముగా అయితే మన జీవితాలను వ్యక్తపరుస్తున్నామో క్రీస్తు ప్రభువు కూడా ఆ విధముగా జీవించి ఉన్నాడా అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకు సాగిపోదాం. ఇక పాత నిబంధనలో ఉపవాసము ఎక్కడ చెప్పబడి ఉన్నదని ఒకసారి మనం ధ్యానించుకుందాం.
రాజుల దినచర్య 2వ గ్రంథము 20వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చూసుకున్నట్లయితే, ఆ రోజులలో హిజ్కియా రాజు జబ్బుపడి ప్రాణాపాయ స్థితిలో ఉండెను. అప్పుడు ఆమోసు కుమారుడు హిజ్కియా ప్రవక్త రాజును చూడబోయి ప్రభు సందేశము విని, నీవిక బ్రతుకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకుము అనెను. హిజ్కియా మోకము గోడవైపు తిప్పి, ప్రభు ఇన్నాళ్ళు నిన్ను చిత్తశుద్ధితో సేవించి తిని, నీ చిత్తము చొప్పుట నడుచుకొంటిని అని ప్రార్థన చేయుచు మిక్కిలి దుఃఖించెను. గమనించండి ప్రియులారా, ఈ యొక్క రాజు తన యొక్క అంతిమ దినములలో ప్రభు వైపు తిరిగి ప్రార్థన చేసుకుంటూ ఉపవాసం జీవితము గడుపుచు ప్రభు వైపు మరలి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభు అడుగుచున్నారు, నీవు నా దగ్గరికి రావుటకు, నీవు నన్ను ప్రేమించుటకు సేవించుటకు నీ అంత్య దినముల వరకు వేచి ఉండవలెనా అని ఒకసారి మనము ఆత్మ పరిశీలన గావించుకుందాం. అదే విధముగా ఎజ్రా 8:21 వచనంలో చూసుకున్నట్లయితే, బబులోను చెరలో ఉన్న తరువాత యెరూషలేముకు తిరిగి వచ్చే ప్రజలు వారి బిడ్డలను వారు వస్తు సామాగ్రితో సురక్షితముగా తమ ప్రయాణంలో ఆయన రక్షణ కోసం ఉపవాసం ఉండి దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతూ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే పాత నిబంధనలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ప్రజలు వారి యొక్క విజయాన్ని పొందుకునే ముందు ప్రార్థన చేస్తూ ఉపవాసము చేస్తూ దేవుని మీద వారి యొక్క మనసులను ఉంచుతూ ఉన్నారు. ఆ విధముగా నేడు మన అందరి ఉపవాసము ఉండవలసిందిగా ప్రభు కోరుచు ఉన్నారు. ఇక నూతన నిబంధనలో ఉపవాసం ఏ విధముగా ఉంటున్నది అంటే, లూకా సువార్త 2వ అధ్యాయము 37వ వచనము చూసుకున్నట్లయితే, అన్నమ్మ అనే ఒక ప్రవక్తి 84 సంవత్సరాల విధవరాలు దేవాలయము చెంతనే ఉండుచు ఉపవాసములు ప్రార్థనలు చేస్తూ రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండడం ఆ యొక్క వాక్యములో మనం ఒకసారి గమనించుకుంటూ ఉంటాము. కాబట్టి ప్రియులారా, మనము చేసే ప్రతి కార్యము కూడా దేవునికి మహిమకరముగా ఉంటుందా, లేకపోతే మనము ఎవరో చూస్తారు, ఏదో చేస్తారు, మనల్ని మంచివారిగా పరిగణిస్తారు అని మన కార్యాలు ఉంటున్నాయా అని ఒకసారి ఆత్మపరిశీలన గావించుకుందాం. అదే విధముగా మత్తయి సువార్త 4వ అధ్యాయము ఒకసారి మనం ధ్యానించుకున్నట్లయితే, యేసు ప్రభు వారు బాప్తిజం పొందిన అనంతరము సైతానుచే శోధింపబడుటకై ఆత్మ వలన ఎడారికి కొనిపోబడెను. ఆ తర్వాత ఆ అరణ్యములో జరిగిన యథార్థ సంఘటనలు, ప్రభు యొక్క ఉపవాసము, సైతాను శోధన, యేసు ప్రభు యొక్క విజయము. సాతాను వచ్చి ప్రభువును ఆరంభించెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసముతో గడిపిన పిదప యేసు ప్రభు ఆకలి కొనెను అని మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. అసలు ఆయన సైతానుచే శోధింపబడుచు 40 దినములు మృగముల మధ్య జీవించు ఉండని పునీత మార్కు గారు 1వ అధ్యాయం 13వ వచనంలో తెలియజేస్తూ ఉన్నారు. ఇక అదే విధముగా లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నట్లయితే, అసలు 40 రోజులు సైతానుచే శోధింపబడెను. ఆ 40 రోజులలో ఏమీ తినలేదు, అనంతరము ఆకలి కొనెను. కాబట్టి ప్రియులారా, మరికొద్ది రోజులలో మనకు తపస్కాలం అనేది రావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క తపస్కాలంలో అనేక మంది సత్కార్యములు చేయడం జరుగుతూ ఉంది. కానీ ఆ సత్కార్యముల వెనుక మనము దేవుని ప్రేమను పొందుచున్నామా, లేకపోతే మన పేరు ఎక్కడో మారి మోగిపోవాలని 10 మంది మన గురించి చెప్పుకోవాలని ఈ యొక్క పుణ్యకార్యములు చేస్తున్నామా అనేది ఒకసారి మనం ఆత్మ పరిశీలన గావించుకోవాలి. ఇక ఈ ఉపవాసము చేస్తే ఏ విధమైనటువంటి ప్రయోజనాలు మనం పొందుకుంటామయ్యా అంటే, ఉపవాసం అనేది భగవంతుడికి మనకి ఆయనతో మనకున్న సంబంధం గురించి
చూపించే ఒక గొప్ప మార్గము. మరి ఈ లోక సంబంధమైన విషయాల నుండి మన దృష్టిని తీసేయడం ద్వారా మన దృష్టిని క్రీస్తు వైపు మరింత విజయవంతముగా మళ్లించవచ్చని ఉపవాసం మనకు బోధిస్తూ ఉంది. అదే విధముగా యేసు ప్రభు ఎడారిలో ఏ విధంగా అయితే శోధనలను జయించి ఉన్నాడో అదే విధముగా శోధనలు మనం జయించవచ్చని ఈ ఉపవాసం మనకు తెలియజేస్తూ ఉన్నది. మరి మనం ఉపవాసం ఉన్నాము సరే, యేసు ప్రభు ఆ ఎడారిలో 40 దినములు 40 రాత్రులు ఎందుకు ఉపవాసం ఉన్నారు అంటే మొదటిగా తండ్రి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. గమనించండి ప్రియులారా, ఈ లోకానికి ప్రభు ఎందుకు వేంచేసి ఉన్నారంటే మానవ మాత్రునిగా మనలాగా జీవించి మన కొరకై శిలువపై మరణం పొంది మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆయన జీవితాన్ని త్యాగం చేశారనేది మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒక చిన్న ఉదాహరణ ద్వారా దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడని మనం ఒకసారి తెలుసుకుందాం. ఒక చిన్న కథ, చీమ ఏనుగు కథ. ఒకసారి ఒక అరణ్యములో చీమలు వెళుతూ ఉన్నాయి. ఒక దారిలో చీమలు ఎలా వెళ్తాయో మనకు తెలుసు కదా, ఒకదాని తర్వాత ఒకటి గుంపుగా లైన్లో వెళుతూ ఉంటాయి. సో ఆ దారిలో చీమలు వెళుతూ ఉండగా అటుగా వస్తున్నటువంటి ఒక పెద్ద ఏనుగు రావడం జరుగుతుంది. ఇటుగా ఈ చీమలు దారిలో వెళుతూ ఉన్నాయి, అటుగా ఏనుగు రావడం జరుగుతుంది. ఒక్కసారి ఏనుగు దగ్గరికి వచ్చి చీమలను తొక్కితే ఏం జరుగుతుంది? చనిపోవడం జరుగుతుంది. సో ఇది గమనించినటువంటి ఒక కుందేలు పిల్ల ఆ చీమల దగ్గరికి వచ్చి, చీమల్లారా, మీ దారికి అడ్డంగా ఏనుగు వస్తూ ఉన్నది, మీరందరూ పక్కకు తప్పుకొని వెళ్ళిపోండి అని. అప్పుడు ఆ చీమలకి ఆ కుందేలు పిల్ల చెప్పేది అర్థం కాదు. ఎందుకంటే చీమల భాష వేరు, కుందేలు భాష వేరు. కాబట్టి ఆ చీమలకు అర్థం కాక అవి నడుస్తూ వెళ్ళడం జరుగుతుంది. కాసేపటికి ఏనుగు వచ్చి వారిని తొక్కి అవి చనిపోవడం జరుగుతుంది. గమనించండి ప్రియులారా, ఇక్కడ చీమలు ఎందుకు చనిపోయాయంటే అవి కుందేలు చెప్పినటువంటి ఆ యొక్క మాటలు వాటికి అర్థం కాలేదు. ఇది మన యొక్క జీవితానికి అప్లై చేసుకుంటే ఈ యొక్క చీమలు అనేవి మనము మానవ మాతృలు, ఈ యొక్క కుందేలు అనేది ఈ యొక్క ప్రవక్తలు, దైవ సేవకులు అనుకుందాం. ఇక ఏనుగు అనేటువంటిది సాతాను, మనకు వచ్చే శోధనలు. మనము ఇతరులు చెప్పిన మాట అస్సలు వినము. నువ్వే నాకు చెప్పింది ఏమిలే అని తీసివేస్తాము. కానీ ఎవరైతే అదిగో ఆ చీమలలో ఒక చీమ బయట ఉండి ఇదిగో ఏనుగు వస్తుంది అని చెప్పినంత మాత్రాన ఆ చీమలు ఒకరినొకరు చెప్పుకొని అవి జీవించడం జరుగుతూ ఉంది. కానీ అక్కడ అవకాశం లేదు. కాబట్టి ప్రభువు దేవునిగా ఉండి ప్రవక్తలను పంపిస్తూ ఇదిగో మీరు నా ప్రేమను పొందుకోవడానికి ఈ యొక్క నా ఆజ్ఞలను పాటించాలి, నేను చెప్పిన విధముగా చెప్తే మీరు నిత్య జీవం పొందుకుంటారు అంటే మనము ఆ ప్రవక్తలందరినీ ఆల్మోస్ట్ అందరినీ దేవుని దగ్గరికే పంపించేశాం. ఇంకా ఇలా కాదని ఆ దేవాది దేవుడే తన ప్రియమైన కుమారుని మానవ మాతృనిగా ఆయనకు జన్మించడం, మన మధ్య మానవ మాతృనిగా పెరగడం, మన కొరకై ఆయన పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొందడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మనలో ఒకడు మానవ మాతృనిగా జీవించి మనతో వాసం చేస్తూ సహవాసము చేస్తూ మన యొక్క సహోదరునిగా మన యొక్క మిత్రునిగా ఉండి మన కొరకై పాటుపడి శిక్షను అనుభవించి సిలువను ఎక్కి మరణం పొంది తర్వాత 3వ నాడు జీవంతో లేవనెత్తబడి మనకందరికీ ఒక మాతృకగా ఉంటున్నాడు. మన అందరి జీవితాలకు ఒక ఉదాహరణగా ఉంటున్నాడు. ఇదిగో నేను మానవ మాతృనిగా జన్మించి మీ అందరికీ ఒక ఉదాహరణగా జీవించి ఉన్నాను. మీరు నావలే జీవించి నావలే ఉండి నావలే ప్రేమను పంచుతూ సహోదర భావంతో జీవించి ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అదే విధముగా ఉపవాసం ఏ విధముగా చేయాలనేది మనకందరికీ చాలా బాగా తెలుసు. బయట ఒకటి చేస్తూ ఉంటాం, లోపల ఇంకొకటి. కానీ పరిశుద్ధ గ్రంథంలో తెలిపిన విధముగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 16-18 వచనాలు ఏ విధముగా బోధిస్తున్నాయంటే, మనము ఉపవాసము చేసేటప్పుడు కపట వేషధారుల వలె ఉండకూడదు, నక్క తోలు కప్పుకున్న మానవుల వలె ఉండకూడదని ప్రభు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏ విధముగా అయితే మనము లోపల
మన యొక్క వ్యక్తిగత జీవితం ఉంటుందో అదే విధముగా బాహ్య జీవితము కూడా ఉండాలని ప్రభు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత ఉపవాసము చేసేటప్పుడు మనం ఏమి తినేదమా ఏమి తాగేదమా అని ఉండకూడదు. విచారవదనములతో అస్సలు ఉండకూడదు. పరుల కంట పడుటకై ఉపవాసం ఉండకూడదు. నీవు తలకు నూనె రాసుకోవాలి. ముఖము పరిశుద్ధముగా కడుక్కొని నీవు ఉపవాసము చేయుచున్నావని మరెవ్వరు కూడా గుర్తించకూడదు. ఉపవాసము చేస్తున్నామని 10 మందికి చెప్పుకోవడం కంటే అసలు ఉపవాసము చేయకుండా ఉండడం బెటర్ అని ప్రభు మనకు స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు. ఇదే విధముగా మన ఉపవాసం అనేది రహస్యముగా ఉంచుకోవాలి. నేను ఉపవాసం చేస్తున్నాను, నీ కూడా చేస్తున్నావా అని మనం ఇతరులను అడుగుతాము. ఆ ఉపవాసం అనేది దేవునికి ప్రీతికరముగా ఉండదు అసలు. కాబట్టి ప్రియులారా, మన దైనందిన జీవితంలో కేవలం ఉపవాసం మాత్రమే కాదు, చాలా విషయాలు మనము ఇతరుల కంట పడడానికి, ఏదో వారి దగ్గర గొప్పలు పొందడానికి చేస్తూ ఉంటాము. కానీ దేవుడు మన అంతరంగిక జీవితాలని, మన హృదయ లోతులను పరిశీలించడం జరుగుతూ ఉంది. బాహ్య ప్రపంచానికి నీవు అలవాటు పడి ఏదో వారి యొక్క మెప్పును పొందడానికి నీవు జీవించినట్లయితే ఆ జీవితానికి ఒక పరమార్థం ఉండదు, అర్థం ఉండదు. కేవలం వ్యక్తం మాత్రమే ఉంటుందని మనము ఆత్మ పరిశీలన గావించుకోవాలి. ఇక దేవుడు ఇష్టపడే ఉపవాసం అనేది నేటి యొక్క మొదటి పఠనంలో మనం చూస్తూ ఉన్నాం. మీరు అన్యాయపు బంధములను విప్పుడు, ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడిని తొలగింపుడు, పీడితులను విడిపింపుడు, వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు, మీ భోజనమును ఆకలి కొనిన వారికి వడ్డింపుడు, ఇల్లు వాకిలి లేని వానికి ఆశ్రయమిండు, బట్టలు లేని వానికి దుస్తులిండు, వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు. మన ప్రార్థన జీవితము మరియు ఉపవాస జీవితము, మన భక్తి అన్నీ కూడా కేవలం గుడి వరకే పరిమితమయ్యాయని ఎంతమంది ఒప్పుకుంటారు? అర్థమైందా నా క్వశ్చన్ అమ్మా? మన యొక్క ప్రార్థన జీవితము, మన జపమాల, మన వ్యక్తిగత జీవితము 2 సమానంగా ఉంటున్నాయా? లేవు కదా. మనం గుడికి వచ్చి ఏం లాభం అమ్మా? ఏం లాభం అయ్యా? కేవలం గుడికి వచ్చి వాక్యం విన్నాము, ఏదో ఉందిలే, ప్రార్థన చేసుకొని ఉన్నాము, జపమాల జపించి ఉన్నాము, సప్రసాదం స్వీకరించి ఉన్నాము అని అనుకుంటామే తప్ప, మనం గుడికి వచ్చిన తర్వాత గుళ్ళో ఎలా ఉన్నామో బయట కూడా అలానే ఉండాలని ఏనాడైనా ఒక్క నిమిషం మనము ఆగి నిలబడి ఆలోచించుకున్నట్లయితే మన జీవితాలు ఎంతో మెరుగుపడతాయి. దేవుడు మనలను అనేక విధాలుగా ఆశీర్వాదకరముగా మన జీవితాలని తీర్చిదిద్దగల శక్తి ఆయనకు ఉంది. అదేవిధముగా ఇతరుల్ని మెప్పించడానికి, నీతిమంతులను నిరూపించుకోవడానికి ఉపవాసం ఉండకూడదని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉపవాసం అనేది దేవునికి మరియు మనకు వ్యక్తిగతముగా ఉండాలి. దేవునికి మరియు మనకి మధ్య మాత్రమే ఉండాలి అని దేవుడు మనకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉపవాసం అనేది బహిరంగముగా ప్రదర్శించకూడదు. నేను చేస్తూ ఉన్నాను, చూడు ఉపవాసం చేస్తున్నా దేవుని కోసం అని చెప్పుకోకూడదు. నీ ఉపవాసం చేస్తున్నావా, ఏదైనా మంచి కార్యం చేస్తున్నావా, పుణ్యకార్యం చేస్తున్నావా, చెప్పుకోవడానికి నీవు సంసిద్ధంగా ఉండకూడదని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఉపవాసం ఉన్న దినము దేవునితో సమయం మనం వెచ్చించాలి అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ నేటి దినాలలో ఏ రీతిలో మన ఉపవాసం ఉంటుందో మనం ఒకసారి వ్యక్తిగతముగా మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. అది దేవుడు మెచ్చిన ఉపవాసమా, లేక మనుషుల మెప్పును పొందడానికి చేస్తున్న ఉపవాసమా అని మనం ఒకసారి ఆత్మ పరిశీలన గావించుకుందాం. ఉపవాసం చేయడంలో ఏం తప్పు లేదు, కానీ కొంతమంది ఉంటారు, కానీ మరి కొంతమంది ఉండరు. కానీ చేసేవారిలో ఉపవాసం అనేది వాళ్ళకి ఏదో పెద్ద సాధించిన విషయముగా చేస్తూ ఉంటారు, 10 మంది చెప్పుకునే విషయముగా చేస్తూ ఉంటారు. కానీ అలా ఉండకూడదని ప్రభు మనకి ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన ఉపవాసం ఏ విధంగా ఉంటుందంటే, నీవు నీ కుడి చేయి చేస్తున్న పని ఎడమ చేయికి తెలియదని వాక్యంలో మనం వింటున్నాం కదా. సో ఆ విధముగా మన ఉపవాసం అనేది ఉండాలి. ఈ రోజుల్లో ఉపవాసం ఎలా చేస్తూ ఉన్నారంటే మనం చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది. మనిషి ఎక్కువ రోజులు ఉపవాసం ఉండలేడు. ఉపవాసం ఉంటే 1 రోజు కానీ
లేక 3 రోజులు కానీ, లేక ఒక 4 రోజులు కానీ ఉండవచ్చు. కానీ మనం ఎన్ని రోజులు ఉండేదానికంటే, ఎంత సమయం ఉండేదానికంటే ఉన్న ఒక్క అర్ధగంట కానీ, గంట కానీ, లేకపోతే మధ్యాహ్నం వరకు కానీ ఆ ఉన్న సమయం దేవునితో గడుపుతున్నామా, దేవుని కొరకు మన సమయం వెచ్చిస్తున్నామా అనేది ఆత్మ పరిశీలన గావించుకుందాం. ఇక ఉపవాసం అనేది మన వ్యక్తిగత పనులతో, కార్యాలయాలతో, ప్రయాణాలలో, సినిమాలతో, ఆట పాటలతో మన సమయాన్ని వెచ్చించకూడదని ప్రభు మనకు ఈరోజు తెలియజేస్తూ ఉన్నారు. ఉపవాసం ఉంటాము కానీ కొంతమంది ప్రార్థన చేసుకోవడానికి, జపమాల జపించడానికి తమ సమయాన్ని గుడికి వెచ్చించరు. ఇంటి దగ్గర ఉంటారు, బండి వేసుకుని తిరుగుతారు, ప్రార్థన చేసుకోవడానికి అస్సలు రారు. సినిమాలకు, షికార్లకు తిరుగుతూ ఇంటి దగ్గర ఏదో పని చేసుకుంటూ నేను ఉపవాసం ఉంటున్నా అని ఉంటారు. వ్యక్తిగత కారణాలతో ఉంటే అది ఓకే, కానీ ఏదో ఇక ఉపవాసం చేయాలనేది మాత్రము ఆ యొక్క ధోరణి మనకి ఉండకూడదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఏమి చేస్తున్నామా అనేది ప్రభువునకు ప్రీతికరముగా ఉండాలి కానీ 10 మందికి చూపించుకోవడానికి అనే విధముగా అస్సలు ఉండకూడదని ప్రభు ఇంకొకసారి మనకు స్పష్టముగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఒకసారి మన దైనందిన జీవితాలను వ్యక్తిగతంగా పరిశీలించుకుంటూ, ఆత్మ పరిశీలన గావించుకుంటూ, నేడు వాక్యం విన్న విధముగా ఉపవాసం అంటే ఏంది, ఉపవాసం వల్ల యొక్క ప్రయోజనాలు, దాన్ని నేను సరిగ్గా చేస్తున్నానా, 10 మందికి చూపించుకోవడానికి చేస్తున్నానా అనేది ఆత్మ పరిశీలన గావించుకుందాం. అదేవిధముగా మన యొక్క విశ్వాసము, క్రియలు రెండు కూడా మన 2 కళ్ళలాగా సమానంగా ఉంటున్నాయా, బండికి ఉన్న 2 చక్రాల్లాగా సమానంగా ఉంటున్నాయా, జోడెద్దులలాగా ఒకటి ఇటు వెళ్తే ఒకటి అటు వెళ్తే మనం ఎక్కడికో వెళ్తాం. కాబట్టి 2 కూడా సమానంగా ఉండాలని ప్రభు ఈరోజు మనకు వాక్యంలో స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, నీవు నేను కూడా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాము, వాక్యం విన్నాము, ఆత్మ పరిశీలన గావించుకుంటూ మనం చేసినటువంటి అనేక కార్యములు, మంచి కార్యాలైనా కానీ, చెడు కార్యాలైనా కానీ, అవి దేవునికి సమర్పించుకుంటూ, ఆత్మ పరిశీలన గావించుకుంటూ మనం ప్రార్థన చేసుకుందాం. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనల ద్వారా, పునీతుల మధ్యస్థ ప్రార్థనల ద్వారా ఆ దేవాది దేవుడు మనల్ని దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థన చేసుకుంటూ అందరం మోకరించినట్లయితే చివరి ప్రార్థనకై తండ్రి మహిమ, యేసువా మహిమ, ఆత్మదేవా మహిమ, ప్రేమలో చేరబడతాం. ప్రభు సన్నిధిలో మనకు ఆనందం, పరమానందం. ఇంతవరకు కూడా మనం త్వరలో తపస్కాలంలో ప్రవేశించబోతున్న తరుణములు, ఉపవాసం గురించి, దాని ఆవశ్యకత గురించి, ఎలా ఉండాలి, ఫలితాల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రభు సన్నిధిలో మనందరం కూడా రాజాని భవనంలో మీరు ఉంటారు కలకాలం అని ఆ ప్రభువును ఆరాధించుకున్నాం, మహిమపరుచుకున్నాం. రాజాని భవనములు, రేయి భవనులు వేసి ఉంటారని కీర్తనాకారుల రీతిగా ఈ ప్రార్థన చేసుకుంటూ ఆడుతున్నాం.
మనల్ని పిలిచిన ప్రశ్నించిన మనసినటువంటి ఆ దేవుని వైపు చూస్తూ రాజా నీ సాగిదానంలో నీ సన్నిధిలో నుంచి వాగ్దానాన్ని చేశాను. ఇది స్తుతించే గొప్ప భాగ్యాన్ని సాధించాలి. సకల జీవరాశుల్లో అత్యంత ప్రియముగా నిన్ను కోరిన విధంగా నన్ను పూజించావే. అయినను నీ నుండి కడుగులమైపోతున్నాను. ఆదివారం కోసం నీ ప్రియములొచ్చే విధంగా నన్ను మనసాన్ని మార్చడమే. ప్రతినిత్యం గురించి ఆరాధించి నా జీవితం ధన్యం చేసుకునే భాగ్యాన్ని నాకు దయచేసి ప్రియ సహోదరి సహోదరులుగా మన చింతలు బాధ్యతలు మన ఆనందానికి అవతరించినటువంటి దేవుడు, మన ఆనందానికి ఆధారమైనటువంటి దేవుడు, అందరూ నివసించేటువంటి దేవుడు ఆ ప్రభువుని మీ కుటుంబాన్ని మీకు వందనాలు, మీ ఆశీర్వాదాన్ని వందనాన్ని స్తోత్రం చేస్తున్నాను. ఈ సన్నిధిలో నోటి సమయం ఆరాధిస్తున్నాగా జ్ఞాపకం చేసుకుంటున్నాను. మా పాపల జ్ఞాపకం చేస్తున్నాను. స్వాతంత్ర నమ్మకంలో ప్రార్థనలో జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసం కూడా ఆయన ఏనాడు కూడా చేయకూడదు. ఈ సమయంలో మీకు ఆధారపడి ప్రభావం ప్రతి ఒక్కరు కూడా రచించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయాలి. నమ్మకంతో పవిత్రపరచాలి. ప్రతి బిడ్డ కూడా తాగేసారు. ప్రతి బిడ్డ ప్రార్థన ఆలోచించేశారు. ఆ ప్రభు మనసారా ఆరాధిస్తున్నారు.
చేయి. నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి, నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. రాజాని భవనములో స్తుతించి ఆరాధించేదను. నాకెంతలు మరచెదను. ఇది కదా యేసు Thank you.
పరమ పవిత్రుడు, సకల సృష్టికర్తలు, సర్వోన్నతి అయినటువంటి ఆ ప్రభువు కన్ను మూసుకొని మోహరిస్తూ శిరములు వంటి అనే మాట పాడుతున్నాం. విలసపుత ప్రభువును శిరము వంచుడి అనే మాట పాడుకుంటూ ఆరాధిస్తున్నాం. పరలోకము నుండి మీ ప్రజలకు జీవాహారము నిశ్చితిరే. ప్రార్థించుదాం. ఓ సర్వేశ్వర, మీ పాలులకు జ్ఞాపకచిత్తమును మా స్వస్థతరిసి తగ్గించింది. మీ దివ్య శరీర రక్తముల పరమహర్షమును మేము భక్తులతో పూజిద్దాం. మీ రక్షణ ఫలితములు మేము నిరంతరము చెల్లించుడని యుగ యుగములో జీవించుచు పాలన చేయు ఏలిన వారము అనుగ్రహించండి.